Garuda Express, an international courier service. ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ల కోపం ఇంకా చల్లారలేదు. లోపల అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమైపోయాయి. అధిష్టానం మీద ఇంకా తిరుగుబాటు బావుట ఎగరేయటానికి లోపల సిద్ధపడుతున్నట్టుగానే తెలుస్తోంది. కానీ పైకి మాత్రం అంతా మామూలుగానే కనబడుతుంది. అసలు ఎందుకు ప్రారంభమైంది? ఎవరికి చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు? ఎవరిని అందలం ఎక్కించాడు? అసలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఈయనకి ఏ విషయాల్లో గొడవలొచ్చినాయి? మంత్రి బొజ్జల వివాదరహితుడు. తెలుగుదేశం పార్టీ పాత కేబినెట్లో సీనియర్గా ఉన్న ఈ ఎమ్మెల్యే టీడీపీ హయాంలో ఇచ్చిన శాఖ కూడా ఫారెస్ట్ శాఖ. అందులో అది అత్యంత కీలకమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఆయనే ఏరుకోరి మరీ బొజ్జలకు ఈ శాఖను కేటాయించారు. అయితే గోపాలకృష్ణారెడ్డి ఆరోగ్యం బాగలేదు కాబట్టే మంత్రి పదవి నుంచి తొలగించామని అధిష్టానం చెప్తోంది. అసలు మంత్రి పదవికి పోవటానికి ప్రధాన కారణమేంటో ఇప్పటికి చాలా మందికి తెలియదు. బొజ్జల భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంత్రి పదవి అలంకరించినప్పటి నుంచి వీరిదే హవా అంట. ఆ పదవిని దుర్వినియోగం చేశారన్నది వీరిపై ఆరోపణ. ఏ రకంగా దుర్వినియోగం చేశారు అన్నదానికి విశ్లేషకులు కొంత విశ్లేషణ అందిస్తున్నారు. ఏ పనినైనా సునాయాసంగా చేస్తూ అవినీతిని, అక్రమాలకు వీరిద్దరూ పాల్పడ్డారని స్వయంగా టీడీపీ నేతలే బాబు చెవిలో వేశారనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ బొజ్జలు మాత్రం ఎలాంటి విషయాల్లో కలగ చేసుకోరట. ఆయన కుటుంబ సభ్యులే ఇవన్నీ చేస్తుంటారని బాబుకు చెప్పారు కొంతమంది నేతలు. దీంతో మంత్రి పదవి కాస్త ఊడిపోవటానికి అదే కారణమైంది. పెత్తనం మొత్తం భార్య కొడుకు చేతిలో ఉంటే బొజ్జలు కూడా ఏం చేస్తారన్నది ముఖ్యమంత్రి అభిప్రాయం కూడా. అందుకే ఏ మాత్రం ఆలోచించుకోకుండా బొజ్జలను పీకి పడేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే తాజా మాజీ మంత్రి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరో చెప్పుడు మాటలు విని మంత్రి పదవి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని తొలగించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. బాబు కూర్చున్న చెట్టును నరుక్కునే రకమని మండిపడ్డారు బొజ్జల సోదరుడు హరినాథరెడ్డి. అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు చంద్రబాబు నాయుడు నిరూపించగలడా అంటూ సవాల్ కూడా ఆయన విసిరారు. ఇప్పుడెవరు ఎన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నా పోవాల్సింది కాస్త పోయింది, ఊడాల్సింది ఊడిపోయింది. తర్వాత ఎంత మాట్లాడినా ఏం లాభం అని అంటున్నారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.